హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్ని వ్లాగ్. ఇవాళ మనం జొన్న రొట్టె మెషిన్ తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాఫ్ట్ అండ్ క్రిస్పీ జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 గ్లాసుల వాటర్ ఒక గిన్నెలో వేసుకొని మనం స్టవ్ మీద ఎసరొచ్చేదాకా ఉంచుకోవాలి. 2 గ్లాసుల వాటర్ కి 2.5 గిన్నెల పిండిని మనం ఎసటి నీళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే అది చాలా గట్టి ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి. జొన్న పిండిని మనం చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి నీళ్ళు ఎక్కువైనట్టుగా అనిపిస్తే మట్టుకి ఇంకొద్దిగా జొన్న పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి అది గట్టి ముద్దలాగా అవ్వాలి. ఆ గిన్నెలోని పిండి మరో పెద్ద గిన్నెలో తీసుకొని కొద్ది కొద్దిగా మనం బాగా పిసుక్కొని సాఫ్ట్ ఉండయ్యేదాకా పిసుక్కొని సాఫ్ట్ ఉండలు చేసుకోవాలి. మనం చూస్తుండొచ్చు, మన పిండి ఇప్పుడు చాలా సాఫ్ట్ గా మనం పిసికేసుకున్నాం. ఇప్పుడు ఈ పిండిలో మనము 8 దాకా జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పెట్టుకుందాము. ఈ పిండిని మనం 8 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఇలా మనం చక్కగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం జొన్న రొట్టె మిషన్ యూజ్ చేసుకొని మనం సన్నటి జొన్న రొట్టె చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత పెద్ద పిండి తీసుకుంటే అంత పెద్ద రొట్టె వస్తుంది. నేను చాలా మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ మిషన్ లో మనం 2 పేపర్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పేపర్ల మీద మనం ముందుగా తయారు చేసుకున్న జొన్న పిండి ముద్దని పెట్టేసుకొని పూరీలు అయితే ఎలా అయితే మనం ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటే మనకి చాలా మంచి జొన్న రొట్టె వస్తుంది. ఆ జొన్న రొట్టెని మనం ఇప్పుడు చూద్దాం. మన జొన్న రొట్టె ఎంత చక్కగా వచ్చింది రౌండ్ గా. ఇప్పుడు ఈ జొన్న రొట్టెని మన చేతి మీదుగా తీసుకుని మట్టి పెంక మీద మనం కాల్చుకోవాలి. మట్టి పెంక హెల్త్ కి చాలా మంచిది. మట్టి పెంక మీద కాల్చడం వల్ల జొన్న రొట్టె అన్ని వైపులా చక్కగా కాలుతుంది. కాబట్టి మనం మట్టి పెంక వాడుకుంటున్నాము. దీని మీద మనం పొడి పిండి నీళ్లు చల్లాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం చూడొచ్చు, జొన్న రొట్టెకి ఒకవైపు ఇట్లా పొంగుతుంది. పొంగినప్పుడు మనం జొన్న రొట్టెని ఇంకో వైపు కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత అది సర్వింగ్ కి రెడీ.